అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిరణ్. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. సో, ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే డిజిటల్ పంచాయతీలో హౌస్ ట్యాక్స్‌లో ఒక అసెస్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాము. అసెస్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు జనరల్‌గా మనం ఫాలో అయ్యే ట్రెడిషనల్ వే కాకుండా మనం ఇప్పుడేం చేస్తామంటే ట్రెడిషనల్ వేకి దానికి భిన్నంగా మనం ఒక స్మార్ట్ వర్క్‌లో వెళ్తామనమాట. అంటే ఇప్పుడేంటంటే జనరల్‌గా మనం క్రియేట్ అసెస్మెంట్ ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే మనకి అసెస్మెంట్స్ అనేవి ఆ అసెస్మెంట్ అక్కడ లేకపోయి ఉండొచ్చు. లేదా కొత్త హౌసెస్ అనేవి ఫార్మ్ అయ్యి ఉండొచ్చు. ఆ కొత్త హౌసెస్‌కి మన అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా ట్రెడిషనల్ మెథడ్‌లోనే మనం ఎలా చేస్తాము, హౌస్ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ బ్యాక్‌లాగ్ తర్వాత దాంట్లో క్రియేట్ హౌస్ ట్యాక్స్ బ్యాక్‌లాగ్ ఉంటది. దీంట్లో అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. జనరల్‌గా మనం ఎలా ఫిల్ చేస్తాం, కన్సిడర్ నేను ఒక వీధి ఉంది. ఆ వీధిలో నాకు కంటిన్యూస్‌గా 5 హౌసెస్ అనేవి కొత్తగా స్టార్ట్ అయ్యాయి. వాటికి అసెస్మెంట్స్ అనేది లేవు. సో, ఏం చేస్తాను, అదే స్ట్రీట్‌లోని అదే డేటా తోటి అంటే స్ట్రీట్ అడ్రెసెస్ ఏవైతే ఉన్నాయో, నేను యూజ్ చేస్తున్న అడ్రస్ గానీ, ఇక్కడ అడ్రస్ గానీ, పిన్ కోడ్ గానీ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. తర్వాత మనకి కామన్ ఫీల్డ్స్ ఇక్కడ ఇంకేం ఉంటాయని చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ప్లాట్ సైడ్స్ అనేవి కామన్‌గా ఉంటది. రిమార్క్స్, నెక్స్ట్ బిల్ కలెక్టర్, తర్వాత కలెక్షన్ స్టేటస్ అనేది గానీ, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మోస్ట్‌లీ కామన్‌గా ఉండే అవకాశాలు ఇక్కడ మనకు ఉంటాయన్నమాట. సో, అందుకని ఇలాంటి కామన్ పద్ధతులను మనం ఏం చేస్తామంటే ప్రతిసారి మనం ప్రతి అసెస్మెంట్ నెంబర్‌కి మనం ఇచ్చుకుంటూ వెళ్తుంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క అసెస్మెంట్ నెంబర్‌కి క్రియేట్ చేయాలంటే ట్రెడిషనల్ మెథడ్‌లో చూసుకుంటే మనకు మినిమమ్ 3-5 మినిట్స్ పడుతుందన్నమాట. బట్ ఇదే ట్రెడిషనల్ మెథడ్‌ని మనం ఏదైనా ఒక ఆటోఫిల్ లాంటి ఒక చిన్న ఎక్స్టెన్షన్ యూజ్ చేసో లేక చిన్న ఒక పద్ధతిని యూజ్ చేసి ప్రీఫిల్ డేటాను ఏవైనా ఉంటే మనం ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఆ 10 హౌసెస్‌కి ఇదే డేటా వస్తుందని మనకు తెలిస్తే ఆ 10 హౌసెస్‌కి ఇదే కాన్ఫిగర్ ఇచ్చుకున్నాం అనుకోండి. అది మనకి ఈజీగా అవుతదనమాట. సో, అలాంటిది ఒక ఆప్షన్ ఏమైనా ఉందా అనేసంటే డైరెక్ట్‌గా లేదు గానీ ఇండైరెక్ట్‌గా మనకు అలాంటి ఆప్షన్ ఉంది. దానికి మనం ఏం చేస్తామంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు మీకు ఫస్ట్ వచ్చే లింకు అది ఎక్స్టెన్షన్ అనమాట. ఆ ఎక్స్టెన్షన్ మీరు ఓపెన్ చేసుకుంటారు. నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఎక్స్టెన్షన్ ఇలా ఓపెన్ అవుతది. నా ఎక్స్టెన్షన్ చూసినట్లయితే ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని నేను నా క్రోమ్‌కి యాడ్ చేసుకుంటాను. ఇలా క్రోమ్‌కి యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందో చూద్దాం ఒకసారి. యాడ్ ఎక్స్టెన్షన్ అన్నాను. ఇప్పుడు నేను ఈ ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్ అనే ఎక్స్టెన్షన్‌ని నా క్రోమ్‌కి యాడ్ చేసుకున్నాను. అది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయిపోయిన వెంటనే నాకు ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతది. ఆ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చిన్న గ్లింప్స్ ఇస్తాను మీకు. చిన్న ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను. దీంట్లో ఏంటంటే కాన్ఫిగరేషన్స్ ఉంటాయన్నమాట. సో, డిఫరెంట్ పేజెస్‌కి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన 3 డాట్స్ ఏంటంటే ఈ మెనూలో ఎక్స్‌పోర్ట్ ఆల్, ఇంపోర్ట్ ఆల్, రీఆర్డర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఎక్స్‌పోర్టెంట్స్ అంటే మనం చేసుకున్న కాన్ఫిగరేషన్‌ని సేవ్ చేసుకోవడం అనమాట. ఇంపోర్ట్ అంటే సేవ్ చేసుకున్న కాన్ఫిగరేషన్‌ని మనం బయటికి తీసుకోవడం. రీఆర్డర్ కాన్ఫిగరేషన్ అంటే కిందకి పైకి మూవ్ చేసుకోవడం అంతే అనమాట. నెక్స్ట్ మీరు ఇవన్నీ చూసి కంగారు పడాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఎందుకంటే ఇవన్నీ సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాము. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకో వీడియో చేసి ఆ వీడియోలో ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్ మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాము. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ని మీరు జస్ట్ మ్యానిపులేట్ చేసుకొని మీ డేటాని ఎలాగైతే మీరు కావాలనుకున్నా అలా కాన్ఫిగర్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా మీ డేటాని కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట. సో, ఇది పక్కన పెడితే ఇది క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో, నేనేం కన్సిడర్ చేస్తున్నానంటే ఇక్కడ నేను ఇచ్చే డేటాని నేను జనరల్‌గా కామన్‌గా ఏమిస్తాను అనుకుంటున్నాను, నా స్ట్రీట్ నేమ్, తర్వాత ఊరి పేరు, తర్వాత పిన్ కోడ్ ఇవి కామన్ నాకు. తర్వాత టైప్ ఆఫ్ ఆక్యుపైయర్ కొత్త అసెస్మెంట్ నెంబర్స్‌కి నేను అన్నీ ఒకవేళ ఓనర్ అనుకున్నాను అనుకోండి, అది నాకు కామన్. ఓకేనా? నెక్స్ట్ ఇలా హ్యాబిటేషన్, లొకాలిటీ మీ అందరూ తెలుసు ఇవన్నీ కామన్ ఫీల్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఏం చేస్తానంటే ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేశాను అనుకోండి, మౌస్‌తో రైట్ క్లిక్ చేస్తే ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటాను. అది క్లిక్ చేసుకున్న తర్వాత నా డేటా అనేది ఇక్కడికి రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. సో, నేను ఇక్కడ మామూలుగా నా పేజెస్ ఏదైతే ఆటో క్లిక్కర్ ఉందో ఆటో క్లిక్కర్ తాలూకా పేజ్ ఇలా వస్తుంది. సో, ఇప్పుడు నేను కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆటో క్లిక్కర్ అనేది ఒక ఎక్స్టెన్షన్ కాబట్టి దాన్ని నేను కాన్ఫిగర్ చేసుకొని దానికి నేను ఏ వాల్యూస్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలనేదో దానికి నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఏం చేస్తానంటే
నా డిజిటల్ పంచాయతీలో క్రియేట్ హౌస్ ట్యాక్స్లో ఏంటంటే ఇక్కడ నాకు అడ్రస్ అనేవి నేను కామన్గా ఇచ్చుకుంటాను. ఇలా కామన్ ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. సో మీకు ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. అడ్రస్ అనేది నేను కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అడ్రస్ కాన్ఫిగర్ చేసుకోవాలనుకున్నప్పుడు కాన్ఫిగర్ అంటే ఏం లేదు, ఇక్కడ నాకు ఏ డేటా కావాలనుకుంటున్నానో నా ఎక్స్టెన్షన్ నేను చెప్తున్నాను ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, అడ్రస్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తాను. ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీరు అబ్జర్వ్ చేస్తే పైన అనేది నాకు ఇలా రావాలన్నమాట. getautoclicker.com నెక్స్ట్ సో డిజిటల్ పంచాయత్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్ డూ అని చెప్పేసి. సో ఇలా వస్తే మనకి డెఫినెట్గా ఏంటంటే ఆ పర్టికులర్ క్రియేట్ హౌస్ ట్యాక్స్లోనే మనకు అవుతుంది. సార్ అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడం ఎలాగంటే అంటే సింపుల్గా చూసుకోండి. ఇక్కడ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్ డూ అని ఉంది కదా పైన యూఆర్ఎల్లో, అదే హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్ అనేది ఇక్కడ మనకు ఉంది చూసారు పైన హెడ్డింగ్లో. సో దాంతో మ్యాచ్ అవుతుంది అని అంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, నేను రైట్ క్లిక్ చేశాను కదా, రైట్ క్లిక్ చేసి అక్కడ పెట్టిన తర్వాత నాకు కావాల్సిన డేటా ఇలా వస్తుంది. ఓకేనా. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఈ ఇనీషియల్ వెయిట్ టైం అండ్ నేమ్ అనేది రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాంబర్గర్ సింబల్ ఉంది కదా, హ్యాంబర్గర్ సింబల్ని మీరు ప్రెస్ చేస్తే, అదే మెనూ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నేమ్ అండ్ ఇనీషియల్ టైం ఉంటాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇలా ఉంది అనుకోండి, దాన్ని మీరు ఏం చేస్తారంటే నేమ్, జస్ట్ సెకండ్, నేమ్ తర్వాత ఇనిషియల్ వెయిట్ టైంని నేను నేర్చుకుంటాను. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి. సో నేను ఫస్ట్ ఎక్కడ ప్రెస్ చేశాను, అడ్రస్ 1 ప్రెస్ చేశాను కదా. సో నేను అడ్రస్ 1ని ఇక్కడ ఇచ్చుకుంటాను అనమాట. అడ్రస్ 1 అని ఇచ్చుకున్నాను. దాని వాల్యూ నాకు ఏం కావాలంటే ఒక మెయిన్ స్ట్రీట్ అనుకుంటున్నాను అనుకోండి, మెయిన్ స్ట్రీట్ అని అనుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ సార్, నేమ్ అనేది అడ్రస్ 1 ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు నేను కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు దగ్గర ఒక 15-16 లైన్స్ వస్తాయి. 15-16 లైన్స్ నేను ఏం చేయాలి, ఎక్కడైనా నేను మళ్ళీ మ్యానిపులేట్ చేయాలనుకున్నాను, డేటాని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏ లైన్ను దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందో నాకు తెలియాలి. సో అందుకని చెప్పేసి యాడ్ 1 అనమాట. దీన్ని సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకొని అక్కడ రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రీలోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు రైట్ క్లిక్ చేసినప్పుడు రీలోడ్ ఒకటి, రీలోడ్ ఫ్రేమ్ ఒకటి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్ అంతా కూడా రీలోడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక ఫ్రేమ్ కాబట్టి ఇదంతా ఒక ఫ్రేమ్లా డిజైన్ చేసి పడింది కాబట్టి రీలోడ్ ఫ్రేమ్ ఒకటి కొడతానమాట. రీలోడ్ ఫ్రేమ్ కొడితే ఆటోమేటిక్గా మెయిన్ స్ట్రీట్ అని వచ్చేసింది. సో అలాగే నాకు కావాల్సినవన్నీ కూడా నేను వెంటనే చేసుకుంటాను. నేను ఫాస్ట్గా చేసేస్తాను, ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్ అండ్ ఇంత లాంగ్ ప్రాసెస్ని మేబీ జనాలు అంత చూడకపోవచ్చు. సో ఫాస్ట్గా చేసేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనకి రిప్లై ఇస్తాం మేము. ఓకేనా. ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలా చూసుకుంటాం మేము. సో ఇక్కడ ఏం చేస్తానంటే మెయిన్ స్ట్రీట్ అయిపోయింది. తర్వాత నేను ఊరి పేరు ఇవ్వాలి కదా, సపోజ్ జస్ట్ ఒక ర్యాండమ్ ఇస్తున్నాను, విలేజ్ నేమ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ సేవ్ కొట్టేశాను. ఇంకా పిన్ కోడ్ ఇవ్వాలనుకుంటున్నాను, రైట్ క్లిక్ చేసా, ఆటో క్లిక్, ఇక్కడ పిన్ కోడ్ అని రాసుకుంటాను. ఓకే. పిన్ కోడ్ ఇక్కడ 1 2 3 4 5 6 అని శాంపుల్ డేటా ఇస్తున్నాను నేను. మీకు కావాల్సినట్టు మీరు చేంజ్ చేసుకోండి ఏదైనా కావాలంటే. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఆక్యుపైర్ ఉంది కదా, నేను మోస్ట్లీ టైప్ ఆఫ్ ఆక్యుపైర్స్ మనం ఎలా ఇస్తాము, ఓనర్ అనే ఇస్తాము. అంటే కొన్ని ఏరియాస్లో టెనెంట్స్ కూడా ఉండొచ్చు, ఓనర్ అండ్ టెనెంట్ కూడా ఉండొచ్చు, జాయింట్ ఎంక్రోచెస్ ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పే ఆటో కాన్ఫిగరేషన్ ఏంటంటే బల్క్ డేటాకి సిమిలర్ పారామీటర్స్ ఉన్నప్పుడు. అంటే అర్థం ఏంటంటే 4-5 అంటే కొన్ని అసెస్మెంట్కి ఒకే రకమైన డేటాని నేను ఇస్తున్నప్పుడు మాత్రమే ఈ ఆటోఫిల్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే మీకు టైం సేవింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇది కాన్ఫిగర్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేస్తాను, ఆటో క్లిక్కర్లోకి వెళ్ళాను. క్లిక్కర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్క్రోల్ డౌన్ చేస్తే ఇదేంటిది, టైప్ ఆఫ్ ఆక్యుపైర్ కదా, ఆక్యుపైర్ అని రాశాను. ఓకే. దీని వాల్యూ ఎంత అని చెప్పేసి నాకు తెలియాలి. దాని వాల్యూ ఎంత అంటే మీరు సింపుల్గా ఏదైనా ఒక డ్రాప్ డౌన్ తాలూకు వాల్యూ తెలియాలి అంటే, డ్రాప్ డౌన్లో ఉన్న ఐటమ్స్ తాలూకు వాల్యూ తెలియాలంటే సింపుల్గా రైట్ క్లిక్ చేస్తారు, దానిపైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్తారు. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొన్ని చిన్న కోడ్స్ కనిపిస్తే మీరు దాన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. మామూలుగా చూసుకోండి, మీకు ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా మేము వేస్తాం కాబట్టి మీకు ఏం భయపడక్కర్లేదు. సో ఓనర్ తాలూకు వాల్యూ వచ్చేసరికి ఓన్ ఇచ్చారనమాట. ఓకే. ఇది కాపీ చేసుకున్నాను, ఇక్కడి నుంచి పేస్ట్ చేసేసాను. సో నేను దాన్ని ఓనర్ కింద వచ్చేలా చూశాను. నెక్స్ట్ సర్నేమ్, ఇంకా ఓనర్ని పెట్టిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా పైనుంచి డేటా వచ్చేస్తుంది కాబట్టి ఇంకేం అవసరం లేదు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ నా హ్యాబిటేషన్స్ చూసుకోవాలనుకుంటున్నాను. నా హ్యాబిటేషన్ 1 అని ఉంది కాబట్టి పర్లేదు. నెక్స్ట్ హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి,
హ్యాబిటేషన్లో లొకాలిటీస్ వస్తాయి. లొకాలిటీస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే కాన్ఫిగర్ చేసుకోవాలి. దా హ్యాబిటేషన్ మీద రైట్ క్లిక్ చేస్తాను, ఆటో క్లిక్కర్ అని కొడతాను. కొట్టిన తర్వాత ఈ పేజ్లోకి రీలోడ్ అవుతుంది. పేజ్లోకి వచ్చిన తర్వాత నేను ముందు అది ఏంటో రాసుకోవాల్సి ఉంటుంది. హ్యాబిటేషన్, ఓకే. హ్యాబిటేషన్ మీరు చూసినట్లయితే ఇందాక అక్కడ ఒకటే హ్యాబిటేషన్ ఉంది కాబట్టి హ్యాబిటేషన్ వాల్యూ డైరెక్ట్గా 1 అని ఇచ్చేసుకోండి. ఓకే. ఒకవేళ మీకు మళ్ళీ హ్యాబిటేషన్ వాల్యూ కరెక్ట్గా తెలియకపోతే మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్తే హ్యాబిటేషన్ తాలూకా వాల్యూ ఏంటనేది మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఫర్ టైం బీయింగ్ మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాబిటేషన్ 1 తాలూకా వాల్యూ వచ్చేసరికి 1. సో అందుకని నేను అక్కడ 1 అని మెన్షన్ చేశాను అనమాట. తర్వాత ఏంటంటే లొకాలిటీస్ అనమాట. ఇప్పుడు నా లొకాలిటీస్ అన్నీ ఎలాగున్నాయి చూడండి. నాకేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ కాలనీ కావాలి అనుకోండి. లొకాలిటీ ఎస్టీ కాలనీ వాల్యూ ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి స్టార్టింగ్ 1, 2, 3, 4 ఉన్నాయి. లేదు నాకు ఇంకా తెలియాలి, కన్ఫర్మేషన్ కావాలి, నా దాని తాలూకా వాల్యూ ఏంటని చెప్పేసి అంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్తాము. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత లొకాలిటీ తాలూకా వాల్యూ ఎస్టీ కాలనీది 4, అలాగే కాకుండా బీసీ కాలనీ కావాలంటే 1. సో ఏదైతే అది మనకు కావాల్సింది మెన్షన్ చేసుకుంటాం. రైట్ క్లిక్ చేసి ఆటో క్లిక్కర్లోకి వెళ్తాము. హ్యాబిటేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం చూసుకుంటుంది లొకాలిటీ అనమాట. లొకాలిటీ మెన్షన్ చేశాను. నాకు కావాల్సింది 4 అని చెప్పి అనుకున్నాను కాబట్టి 4 ఇచ్చేసి సేవ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఇస్తున్న వాల్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అవి కరెక్ట్గా లోడ్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలంటే ఏం చెప్పాను ఇందాక, రైట్ క్లిక్ చేస్తాను, రీలోడ్ ఫ్రేమ్లోకి వెళ్తాను. రీలోడ్ ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసినట్లయితే విలేజ్ నేమ్ మెయిన్ స్ట్రీట్ అని వచ్చింది, విలేజ్ నేమ్ వచ్చింది, నా పిన్ కోడ్ వచ్చింది. ఇక్కడ టైప్ ఆఫ్ ఓనర్ అనేది ఇందాకలా సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓనర్లు ఉండేది, ఇప్పుడు ఓనర్లోకి వచ్చింది డైరెక్ట్గా. హ్యాబిటేషన్ 1 అని వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను లొకాలిటీ ఇచ్చినా సరే నా లొకాలిటీ అనేది సెలెక్ట్ అవ్వలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, లొకాలిటీ ఇచ్చాను కానీ నా లొకాలిటీ అనేది సెలెక్ట్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లొకాలిటీ అనేది దేని మీద డిపెండెన్సీ, హ్యాబిటేషన్ పైన. ఒకవేళ నేను హ్యాబిటేషన్ అనేది సెలెక్ట్లోనే ఉంచేసాను అనుకోండి, లొకాలిటీ చూస్తే ఏమీ రావట్లేదు. ఎందుకు, నా హ్యాబిటేషన్స్లో లొకాలిటీస్ ఉన్నాయి. ఓకేనా. అంటే ఇది గొడుగు అనుకుంటే ఈ గొడుగు కింద, లేదా ఇది చెట్టు అనుకుంటే ఇది చెట్టు అనుకున్నాం అనుకోండి, ఆ చెట్టు కింద ఉన్న ఇది ఆకుల్లాగా అనుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిటేషన్ ఒకవేళ ఇక్కడ 1 ఉంది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే 2-3 హ్యాబిటేషన్స్ ఉండొచ్చు. సో హ్యాబిటేషన్ వాల్యూని మీరు డిసైడ్ చేసుకుంటే ఆ హ్యాబిటేషన్ అక్కడ కాన్ఫిగర్ చేసుకున్నారండి, అదే హ్యాబిటేషన్ మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు లొకాలిటీ ఉంది కదా, లొకాలిటీ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు అంటే లొకాలిటీ అనేది హ్యాబిటేషన్కి డిపెండెన్సీ డ్రాప్ డౌన్. ఓకేనా. డిపెండెన్సీ డ్రాప్ డౌన్ అంటే ఏమీ లేదు, హ్యాబిటేషన్కి సంబంధించిన డ్రాప్ డౌన్ అనమాట. సో హ్యాబిటేషన్ లోడ్ అయిన తర్వాత కానీ నా లొకాలిటీ లోడ్ అవ్వదు. అందుకనే మనం స్టార్టింగ్లో చూసారు ఇనిషియల్ వెయిట్ టైం పెట్టుకున్నాం కదా, ఐఎన్టీ వెయిట్ అని, అంటే ఇనిషియల్ వెయిట్ టైం అనమాట. ఇప్పుడు ఇనిషియల్ వెయిట్ టైం దీనికి అంటే ఇక్కడ 1 అని ఇచ్చుకుంటాను. 1 అంటే అర్థం ఏంటంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి నాకు 1 సెకండ్ కావాలి అని. మీరు వీటి గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు కాన్ఫిగరేషన్ ఫైల్ ఇచ్చేస్తాం. జస్ట్ ఏం మారిస్తే మీకు ఏం మారితే తెలుసుకొని సరిపోతుంది. ఓకేనా. లేదు మేము కొత్తగా కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసుకుంటే సరిపోద్ది మీకు. సో నేను 1 సెకండ్ డిలే ఇచ్చాను కాబట్టి నేను అన్ని వాల్యూస్ని మళ్ళీ డిఫాల్ట్ చేసేస్తాను. నేను అది కరెక్ట్గా అవుతుందా లేదా అని నేను నమ్మను. సో ఏంటంటే ఇది డిలీట్ చేసేస్తున్నాను, ఇది డిలీట్ చేస్తాను, ఇది డిలీట్ చేస్తాను. నా హ్యాబిటేషన్ అన్నీ నేను మళ్ళీ డిఫాల్ట్ వాల్యూస్ అంటే నార్మల్ వాల్యూ తీసుకొచ్చాను. ఇప్పుడు రీలోడ్ పేజ్ చేస్తాను. రీలోడ్ పేజ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాబిటేషన్ సెలెక్ట్ అయిన కొద్దిసేపటికి నా లొకాలిటీ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో లొకాలిటీ కూడా నేను కాన్ఫిగర్ చేసుకోగలిగాను. తర్వాత ఏంటి, మోస్ట్లీ నేను ఎలా ఇచ్చుకోవాలనుకుంటున్నానంటే అన్నీ కూడా ఆర్సీసీ ఆర్డినరీ అనే కన్సిడరేషన్తో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఇది కూడా కాన్ఫిగర్ చేసుకుంటాను. ఎలా కాన్ఫిగర్ చేసుకుంటా, రైట్ క్లిక్ చేస్తాను. ఓకే, స్క్రోల్ డౌన్, టైప్ ఆఫ్ ప్రాపర్టీ కదా, నేచర్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే, నేచర్ ఆఫ్ ప్రాపర్టీ అని రాసేస్తున్నాను. నేచర్ ఆఫ్ ప్రాపర్టీ అని రాసిన తర్వాత నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటి, నేను అక్కడ ఏమనుకున్నాను, నేచర్ ఆఫ్ ప్రాపర్టీ కింద నాకు ఆర్సీసీ ఆర్డినరీ కావాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇది 0, ఇది 1, ఇది 2 కింద తీసుకుంటాను. ఇది 2. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ 2 ఇచ్చేసి నేను సేవ్ చేసుకుంటాను. తర్వాత క్లాసిఫికేషన్ మొత్తం అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీలోడ్ చేసి చెక్ చేసుకుందాం. క్లాసిఫికేషన్ కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. బట్ క్లాసిఫికేషన్ తలక వాల్యూస్ ఎలా ఉండాలి, నేను డిఫాల్ట్గా ప్రైవేట్ ప్రాపర్టీని ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకేనా. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్
ప్రాపర్టీ, నేను అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నాను కాబట్టి ఇది 5 ప్రైవేట్ ప్రాపర్టీ, మళ్ళీ సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ వార్డ్స్ చూసారనుకోండి, నాకు మల్టిపుల్ వార్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సింగిల్ అంటే డిపెండెన్సీ లేని డ్రాప్ డౌన్స్ ఈజీగా సెలెక్ట్ అయిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ర్యాండమ్గా ఏం చేస్తాను అంటే ఒక 3rd వార్డ్ ఇచ్చుకున్నాను, దాంట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 2 and 3 బ్లాక్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు 4th వార్డ్ అనుకోండి, 4th వార్డ్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 3 and 4 ఉన్నాయి మళ్ళీ. ఓకే. 6th వార్డ్లో చూసుకున్నట్లయితే నాకు అక్కడ బ్లాక్స్ ఇంకేం లేవు, ఇంకా నేను పెట్టలేదు. 5th వార్డ్లో చూసుకుంటే 4th బ్లాక్ ఉంది. సో ఇప్పుడు ఏంటి, నేను సరదాగా 5th వార్డ్ నాకు కావాలి, 4th బ్లాక్ కావాలని చెప్పి నేను డిసైడ్ చేసుకుంటున్నాను. సో ఎలా చేస్తాను, ఆటో క్లిక్కర్లోకి వెళ్తాను, 5th బ్లాక్ కాబట్టి 5th వార్డ్ కాబట్టి ముందు అక్కడ నేను అదేంటనేది రాసుకుంటాను, 5th వార్డ్ కదా రాసుకున్నాను. ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేద్దాం, ఎంతవరకు వర్క్ అయిందో చెక్ చేసుకుందాం. రీలోడ్ చేసినప్పుడు సో 5th వార్డ్ వచ్చేసింది. నా బ్లాక్ అనేది ఇక్కడ రావాలి, నా బ్లాక్ వచ్చేసరికి 4th వార్డ్ అంటే నేను అనుకునే వాల్యూ 4 అది. ఒకవేళ తెలియకపోతే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్టర్ ఎలిమెంట్ వెళ్ళి అది ఏంటో చూసుకోండి, సరిపోద్ది. ఓకేనా. ఇది బ్లాక్ వాల్యూ, ఇది 4 అని ఇచ్చాను. ఓకేనా. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేశాను, రీలోడ్ ఫ్రేమ్ చేశాను. రీలోడ్ ఫ్రేమ్ చేస్తే నా బ్లాక్ అనేది సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు, ఇందాక చెప్పినట్టు బ్లాక్ కూడా వార్డ్ తాలూకా డిపెండెన్సీ డ్రాప్ డౌన్, అందుకని కాస్త డిలే ఇచ్చుకోవడానికి ఇక్కడ 1 సెకండ్ లేదా 0.5 సెకండ్ అని ఇచ్చుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇస్తున్న 1 సెకండ్ 0.5 సెకండ్ అనేది ఎగ్జంప్షన్ ఏంటంటే సైట్ కంప్లీట్గా వర్క్ అవుతుంది, డ్రాప్ డౌన్స్ అనేవి పర్ఫెక్ట్గా లోడ్ అవుతున్నాయి అంటేనే. అలా లోడ్ అవ్వకపోతే ఆ కన్సిడరేషన్ అనేది లేదా ఆ కండిషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ యూసేజ్ కోడ్ వచ్చేసరికి బోల్డ్ ఉన్నాయి, దాంట్లో కూడా నాకు 1 అని రావాలి. ఆటో క్లిక్ చేసుకుంటాను, యూసేజ్ కోడ్ ఓకే 1. నెక్స్ట్ అపార్ట్మెంట్ కోడ్ నాట్ అన్ అపార్ట్మెంట్. జనరల్గా అపార్ట్మెంట్ కోడ్ తోటి మనం కాన్ఫిగర్ చేయలేం అన్లెస్ అండ్ అంటిల్ అక్కడ అపార్ట్మెంట్స్ అని ఏమైనా ఒకవేళ మనం కాన్ఫిగర్ చేసుకుంటే తప్ప. ఎందుకంటే రెండింటి తాలూకా వాల్యూ 0 అని బ్యాక్ ఎండ్లో ఇచ్చున్నారు కాబట్టి దానికి మనం కాన్ఫిగర్ చేయలేం. ఎందుకంటే మీరు ఏ 0 ఇచ్చినా సరే దీంట్లో ఫస్ట్ 0ని కన్సిడర్ చేసుకుంటుంది. సో ఫస్ట్ 0 వచ్చేసరికి అపార్ట్మెంట్ కోడ్ అని వస్తుంది కాబట్టి అది అవ్వదు. సరే ఇంకా అర్థం కాలేదంటారా, సరే అయితే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి చెక్ చేద్దాం దాని తాలూకా వాల్యూస్ ఎలాగ ఉన్నాయని చెప్పేసి. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్ కోడ్లో అపార్ట్మెంట్ కోడ్ అనే పేరుకి 0 అనే వాల్యూ ఉంది, అపార్ట్మెంట్ నాట్ అన్ అపార్ట్మెంట్కి కూడా 0 అనే వాల్యూ ఉంది. బట్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, మన యూసేజ్ కోడ్లోకి వెళ్ళామనుకోండి, యూసేజ్ కోడ్లోకి వచ్చేసరికి అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఏం డిఫరెన్స్ వస్తుంది, యూసేజ్ కోడ్ వాల్యూ 0, నెక్స్ట్ నుంచి వచ్చేవన్నీ కూడా 1 అవుతున్నాయి. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ అనమాట, దానివల్ల మన అపార్ట్మెంట్ కోడ్ని మనం చేయలేము ఏమీ కూడా. నెక్స్ట్ సర్వే నెంబర్ని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సర్వే నెంబర్ కాన్ఫిగర్ చేస్తున్నాను. సర్వే నెంబర్ లెట్ ఇట్ బి నేను ఒక 10 అనుకుంటున్నాను సరదాగా. ఓకే, జస్ట్ ఒక టెస్ట్ వాల్యూ మాత్రమే. తర్వాత నాకు కావాల్సింది లేఅవుట్ అన్అప్రూవ్డ్ ఆర్ అప్రూవ్డ్ కదా, లేఅవుటే కదండి ఇది, లేఅవుట్ అని రాశాను. అది అన్అప్రూవ్డ్ అప్రూవ్డ్ కదా. ఒకవేళ అన్ని అన్అప్రూవ్డ్ ఉన్నాయనుకోండి ఎన్, అన్ని అప్రూవ్డ్ ఉన్నాయనుకోండి వై. అది ఎలాగో చూపిస్తాను మీకు. సేమ్ అది కూడా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తారు, రైట్ క్లిక్ చేసి దాని తాలూకా వాల్యూస్ చెక్ చేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్రూవ్డ్ వచ్చేసరికి వై అనే వాల్యూ, లేదా అన్అప్రూవ్డ్కి ఏమో ఎన్ అనే వాల్యూ అని కాన్ఫిగర్ చేశారు అక్కడ. సో నేను డైరెక్ట్గా ఎన్ అనే వాల్యూ ఇచ్చేస్తాను, నేను అన్అప్రూవ్డ్ అని చెప్పేసి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి. తర్వాత ఏంటంటే ప్లాన్ అప్రూవ్డ్ కూడా సేమ్ అలాగే క్లిక్ చేసుకొని అది కూడా అన్అప్రూవ్డ్ కింద ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఎక్వైర్డ్ అనేది ఒకవేళ మీరు కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే సేమ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా. నెంబర్ ఆఫ్ ప్లాట్ సైట్స్ వచ్చేసరికి అక్కడ కండిషన్ నేను డైరెక్ట్గా 4 అని ఇచ్చుకుంటాను. మొత్తం నేను 4 బౌండరీస్ ఉంటాయని నేను ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాను కాబట్టి ప్లాట్ సైట్స్ ఆఫ్ ప్లాట్ అని ఇచ్చుకుందాం.
ఓకే, ఇది 4. సో రైట్ క్లిక్ చేసి రీలోడ్ చేస్తాను. సో నేను ఒక సైడ్ అంతా కూడా నేను కంప్లీట్గా వాల్యూస్ కంప్లీట్ చేసేసాను. సో అది ఎంతవరకు వర్క్ అయిందో చెక్ చేసుకుందాం ఒకసారి. మీరు అబ్జర్వ్ చేస్తే రెసిడెన్షియల్ కోడ్ ఇక్కడ నుంచి నేను మొత్తం చేసుకున్నాను. ఈ ప్లాన్ అప్రూవ్ రాలే కదా. ప్లాన్ అప్రూవ్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇవి కింద పైన నెక్స్ట్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా అది లోడ్ అవ్వట్లేదు. సో ఏం చేస్తారంటే కొద్దిగా ఈ లిఫ్ట్ బటన్ యూస్ చేసుకొని నా లేఅవుట్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళనమాట. లేఅవుట్ ఎక్కడ ఉంది, ప్లాన్ అప్రూవ్ ఎక్కడ ఉంది. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే మళ్ళీ రీలోడ్ చేసి చూస్తాను. అంటే నేను చేసిన చిన్న ఈ మ్యానిపులేషన్ వర్క్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాను ఒకసారి. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా నాకు అన్అప్రూవ్డ్ అండ్ నో అని వచ్చేసింది. సో నాకు ఒక సైడ్ తాలూకా డేటా అంతా ఫిల్ అయిపోయింది. ఇంకా నాకు కావాల్సిన డేటా ఏముంది, ఇక్కడ డేటా ఆఫ్ అసెస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్విక్గా నేను మొత్తం అంతా కాన్ఫిగర్ చేసుకుంటాను. డేట్ 1 అని ఇచ్చుకుంటాను. ర్యాండమ్ ఒక డేట్ ఇస్తున్నాను. ఇవన్నీ టెస్ట్ మాత్రమే, మీరు ఏ డేట్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సేమ్ అలాగే సెకండ్ది కూడా ఇచ్చాను. డేట్ 2 అని ఇస్తున్నాను. అక్కడ కూడా ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ ఇస్తున్నాను. సేవ్ చేశాను. మళ్ళీ డేట్ ఆఫ్ ఎంక్వైరీకి కూడా రైట్ క్లిక్ చేసి ఆటో క్లిక్ చేశాను. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నాను. డేట్ 3 అని ఇచ్చాను. మళ్ళీ సేవ్ చేశాను. ఓకే, సో నా డేట్స్ అయిపోయిన తర్వాత హౌస్ ట్యాక్స్ యూనిక్. ఇక్కడ హౌస్ ట్యాక్స్ వచ్చేసరికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా హౌస్ ట్యాక్స్ మీద క్లిక్ చేసి ఏ వాల్యూ ఎంటర్ చేయకుండా బయట క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎర్రర్ పాపప్ చేస్తుంది. అప్పుడు రీలోడ్ చేయాల్సి ఉంటుంది పేజ్ని. రీలోడ్ చేస్తే డెఫినెట్గా మీకు లాగౌట్ అవుతుంది. సో డెఫినెట్గా ఏం చేస్తారంటే హౌస్ ట్యాక్స్ మీద మీరు క్లిక్ చేసి వాల్యూస్ ఏమి ఎంటర్ చేయకుండా మాత్రం బయటకు వెళ్ళొద్దు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలెక్షన్ స్టేటస్ వచ్చేసరికి నాట్ అప్లికబుల్ కాదు. నేను కలెక్షన్ స్టేటస్ వచ్చేసరికి మోస్ట్లీ నేను ఎలా ఇచ్చుకుంటున్నానంటే కలెక్షన్ స్టేటస్కి కరెంట్ నాట్ అప్రూవ్డ్ అనే వాల్యూని ఇస్తున్నాను. కలెక్షన్ స్టేటస్ కదా. ఓకే, కరెంట్ నాట్ అప్రూవ్డ్ కింద ఇస్తున్నాను. సార్ మీకు సిఎన్ అలా తెలుస్తారా వాల్యూ అన్స్ అంటే సింపుల్, ఏం లేదు. ఇందాక మనకి ఏ వాల్యూ తెలియకపోయినా ఏం చెప్పాను, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళమని చెప్పాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాల్యూస్ చెక్ చేసుకుంటాము. వాల్యూస్ చెక్ చేసుకుంటే కరెంట్ నాట్ పెడితే ఒక వాల్యూ అని ఇచ్చాడు, సిఎన్ అని రాశారనమాట. సో అలా రాసినందుకు గాను మనం అక్కడ సిఎన్ వాల్యూ ఇచ్చేసాము. ఓకేనా, నెక్స్ట్ బిల్ కలెక్టర్ వచ్చేసరికి ఇక్కడ బిల్ కలెక్టర్ ఒకలే ఉన్నారు. కొంతమందికి ఏంటంటే బిల్ కలెక్టర్ మోర్ దాన్ 1 ఉండొచ్చు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఆ వాల్యూ కూడా మీరు ఇచ్చుకుంటారు. నేను డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి ఆటో క్లిక్ చేసుకొని కిందకి వెళ్ళి బిల్ కలెక్టర్ ఓకే, బిల్ కలెక్టర్ తాలూకా వాల్యూ అక్కడ నాకు 1 ఉంది కాబట్టి 1 ఇస్తున్నాను. తర్వాత నాకు ఇంకా మిగిలింది ఒకే ఒకటి రిమార్క్స్ నేను మ్యాండేటరీ ఫీల్ కాబట్టి ఒకవేళ ఏ రిమార్క్స్ లేకపోతే నో రిమార్క్స్ అని రావాలి కాబట్టి రిమార్క్స్ ఇస్తున్నాను. నో రిమార్క్స్ అని సేవ్ చేశాను. సో ఆల్మోస్ట్ నా కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది. జనరల్గా ఏమనుకుంటారంటే ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకు, కాస్త ఎలాగో తక్కువ పని అయిపోద్ది కదా అనుకుండొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కాస్త ఒక హాఫ్ అన్ అవర్ దీని మీద టైం స్పెండ్ చేసి ఒకవేళ మీకు ఆల్రెడీ ఇవంతా వెల్ అర్థమైపోయింది అనుకోండి, మీరు ఈజీగా ఒక 10 minutesలో కాన్ఫిగర్ చేయొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి మీకు నియర్లీ టు హాఫ్ అన్ అవర్ టు 25 to హాఫ్ అన్ అవర్ పడుతుంది మినిట్స్. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక్క 30 minutes మీ టైం స్పెండ్ చేసినట్లయితే డెఫినెట్గా మీ టైం అనేది చాలా వరకు సేవ్ అవుద్ది. ఐ కెన్ బెట్ ఆన్ దాట్. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, మళ్ళీ రీలోడ్ చేశాను నా ఫ్రేమ్. రీలోడ్ చేసిన తర్వాత నా డేటా అంతా నేను అనుకున్నట్టుగా ఫిల్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా మొత్తం ఫిల్ చేయాల్సిన డేటాని నాకు ఎంతవరకు వస్తుంది, అడ్రస్ ఫిల్ అయిపోతుంది. నేను ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ నా హ్యాబిటేషన్స్ ఇవన్నీ ఫిల్ అయిపోయాయి. ఓకే, ఇక్కడ యూసేజ్ ఫిల్ అయిపోయింది. అపార్ట్మెంట్ కూడా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి నేను. ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఒకవేళ అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, అన్నీ బల్క్గా మనకి అవి ఒకవేళ పర్చేజ్ అయినా లేక ఇన్హెరిటెన్స్ అయినా అనుకోండి, ఓకే, ప్రాపర్టీ అక్వైజిషన్ అది డైరెక్ట్గా మీరు ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మ్యాండేటరీ ఫిల్స్ మీరు డెఫినెట్గా ఫిల్ చేసుకోవాలి కాబట్టి అవి యూనిక్గా ఉంటాయి కాబట్టి అవి కాన్ఫిగర్ చేయలేము మనం ఇప్పటికీ. సో ఈ ఎక్సెప్షన్ అనేది మోస్ట్లీ మీరు కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఇది కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసుకొని ఓకే, ఎక్సెప్షన్ కదా. ఓకే, ఎక్సెప్షన్ ఇచ్చాను.
నేను చూసుకుంటాను దాంట్లో వాల్యూస్ ఎలాగ ఉన్నాయో చూసుకుంటాను. స్పెల్లింగ్ రాంగ్, ఎగ్జామ్షన్. ఓకే, ఇది లోడ్ అయింది అంతలోపు. ఓకే, ఎగ్జామ్షన్ కోడ్స్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే దాని వాల్యూస్ వచ్చేసరికి నాట్ ఎగ్జామ్టెడ్కి తొలక వాల్యూ 1. ఓకేనా. సో ఎగ్జామ్షన్ తాలూకా వాల్యూ 1, సింపుల్. సో ఇది కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, రైట్ క్లిక్ చేసి రీలోడ్ ఫ్రేమ్ చేస్తున్నాను. రీలోడ్ ఫ్రేమ్ చేయగానే కంప్లీట్గా డేటా అంతా కూడా నాకు ఆటోమేటిక్గా ఇది ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ మిగిలినది నాకు అంటే నేను చేసే వర్క్తో ట్రెడిషనల్ వేతో పోల్చుకుంటే నాకు 60% ఆఫ్ ది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ప్రీ కాన్ఫిగరేషన్ వల్ల. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే మనకు గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఇన్ సేమ్ హ్యాబిటేషన్, సేమ్ స్ట్రీట్, సేమ్ బ్లాక్లో ఉన్నప్పుడు మనం ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫిల్ చేయాల్సిన మహా అయితే ఏముంది, ఇక్కడ నేమ్ ఫిల్ చేస్తాను, రిలేషన్ తలక నేమ్ ఆధార్ నెంబర్స్. ఓకే, తర్వాత డోర్ నెంబర్ ఇస్తాను, తర్వాత ఈ ఏరియాస్ అండ్ బౌండరీస్ అండ్ హౌస్ ట్యాక్స్, ఇంతే. సో నా 60% డేటాని కంప్లీట్ చేసేసాను. జస్ట్ 40% డేటానే ఇక్కడ ఉంటుంది. లెట్ ఇట్ బి లైక్ 50% డేటా కంప్లీట్ అయిపోయింది. 50% డేటా మాత్రమే నేను ఫిల్ చేయాల్సి ఉంది. సో ఇంతవరకు చూశారు. సార్ ఇలా కాదు, నేను ఒప్పుకోను సార్, ఇది నిజంగా దీంట్లోనే వర్క్ అవుద్దా, మోడిఫై హౌస్ ట్యాక్స్లో వర్క్ అవుదా. లెట్ ఇట్ బి మోడిఫై హౌస్ ట్యాక్స్ నేను ఏం చేస్తున్నానంటే చెక్ చేస్తాను అనమాట ఒకసారి వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీరు అబ్జర్వ్ చేస్తే మోడిఫై హౌస్ ట్యాక్స్లోకి అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సరే సార్, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు కదా, క్రియేట్ హౌస్ ట్యాక్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా అని అడగచ్చు మీరు. అవుతుందా, అయిపోతుంది. కొంచెం చూసారా, నేను ఏం చేయలేదు, జస్ట్ దాన్ని క్లిక్ చేశాను అంతే, ఆటోమేటిక్గా మొత్తం అంతా రిఫ్లెక్ట్ అయిపోయింది. సార్ ఇప్పుడు బాగుంది సార్, ఇప్పుడు నేను నా కాన్ఫిగరేషన్ నా ఫ్రెండ్కి నేను పంపించుకోవాలనుకుంటున్నాను సార్, ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే సింపుల్, ఏం లేదు. మీరు ఆటో క్లిక్కర్లో పేజ్లోకి వస్తారు, ఆటో కాన్ఫిగరేషన్, యాడ్ కాన్ఫిగరేషన్ పక్కన 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్లో ఎక్స్పోర్ట్ ఆల్ కొడతారు. ఎక్స్పోర్ట్ ఆల్ కొట్టిన వెంటనే మీ ఫైల్ సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ ఫైల్లోనే ఈ డేటా ఉంటుంది అనమాట. సో ఇంతవరకు మనం చూసింది ఏంటంటే ఒక న్యూ హౌస్ ట్యాక్స్ క్రియేషన్కి ఆటో క్లిక్కర్ ఆటోఫిల్ అనే ఎక్స్టెన్షన్ని కాన్ఫిగర్ ఎలా చేసుకోవాలి మన డిజిటల్ పంచాయతీకి అని చూసాం. సో నెక్స్ట్ వీడియోలో ఏముంటుంది ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని యూస్ చేసుకొని వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనకు నచ్చినట్టుగా మనం ఎలా చేంజ్ చేసుకోవాలో చూసుకోవచ్చు. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కన్ఫామ్గా మీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రీచ్ అవుట్ అయ్యి మీ ఇష్యూస్కి లేక మీ క్వైరీస్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మన ఛానల్ మెంబర్స్ అందరికీ, నెక్స్ట్ కమిషనర్ గారికి, నెక్స్ట్ మా శ్రీకాకుళం MOT గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.